పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కదలి వచ్చిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆట పాట ఆనంద ఉద్వేగ క్షణాల్లో ఆ పూర్వ విద్యార్థులు, చిన్ననాటి స్నేహితులు, ఒకే తరగతిలో విద్యార్థులు, మాస్టర్ బెత్తం దెబ్బలు రుచి చూసిన సహచరులు, ఆట పట్టించి అల్లరి చేసే సహ విద్యార్థులు, ఇలా వివిధ రకాల మనుషుల మధ్య ఉద్వేగపూరిత క్షణాలవి అప్పుడెప్పుడో జరిగాయి. ఇప్పుడు ఆ తీపి గుర్తుల జాడలు అక్కడ కనిపించాయి. పూర్వ విద్యార్థుల మనసుల నుంచి, హృదయాంతరాల నుంచి వెలువడ్డాయి కళ్ళు తడుపుకోవాల్సినంత ఆనంద బాష్పాలు. మరుప్రాణి క్షణాలు తిరిగి వచ్చిన సమయాలు ఎన్నెన్ని చెప్పుకున్నా అంతంతే తక్కువయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరి తమ ఆనందకరమైన క్షణాలను పంచుకున్నారు. అనేక స్మృతుల సమ్మేళనంగా ఆ పాఠశాలలో ఎన్నో విశేషాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో 1991-92 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిమ్మాడ హై కన్వెన్షన్లో ఘనంగా జరుపుకున్నారు. మొత్తం విద్యార్థులు 80 ఉండగా 6 స్వర్గస్థులయ్యారు. మిగతా విద్యార్థులు హాజరై అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడిపి పాత జ్ఞాపకాలను నెమరవేసుకొని ఆనందంగా గడిపారు. జెడ్పీ హైస్కూల్లో 1960లో పుట్టింది. జెడ్పీ హైస్కూల్లో సంక్రాంతి భోగిల కన్నా పెద్దదైన పండుగ వచ్చేసింది. పూర్వ విద్యార్థుల్లో వైద్యులు, ఇంజనీర్లు, కళాకారులు, సంగీతకారులు, మిమిక్రీ ఆర్టిస్టులు, ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు ఒకరేమిటి, ఒకప్పుడు చదువుకొని ఇప్పుడు నానా రంగాల్లో ఉన్న అందరూ తమ మాటలు పంచుకున్నారు. ఏరా ఎంత మారిపోయిరా, ఒరరే నువ్వేనా టైస్, ఎలాగున్నావోయ్, ఏం మాస్టర్ నన్ను గుర్తుపట్టారా, నేను మీ స్టూడెంట్ని, ఏం సరళ బాగున్నావా, ఇవే పలకరింపులు. కళ్ళల్లో కనిపించే ఆనంద భాష్పాలు ఒళ్ళు పులకరించిపోయాయి. ఆనందాలు జెడ్పీ స్కూల్లో కనిపించిన దృశ్యాలు ఇవే. అప్పట్లో నువ్వలా చేసావు అంటే నువ్వు మాత్రం తక్కువేంటి అని చలోక్తులు విసురుకొని ఒక్కసారిగా అందరూ విద్యార్థుల్లో మారిపోయారు. తమ వయసును మర్చిపోయి ఒక్కసారిగా చిన్నప్పటి రోజులకు వెళ్ళిపోయారు. ఈ స్కూల్లో చదువుకొని ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కదిలి వచ్చి ఇప్పుడు విద్యార్థులుగా కలిసిపోయి అలనాటి జ్ఞాపకాలను ఇలా పంచుకున్నారు.
కన్న విన్న లోకాన లేదురా కడలాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోపానికి లొంగరు ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం స్నేహం నీది నాదని తేడా తెలియని నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేరా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ స్నేహగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న విన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. Thank you. మనకి విద్య బోధించినటువంటి గురువుల్లో మన హెడ్ మాస్టర్ ఎల్ మాధవాచార్యులు, డి బుద్ధ మాస్టర్, ఎం రాధాకృష్ణ మాస్టర్, సుంకా మల్లేశ్వర మాస్టర్, యు రంగారావు సార్, డి లక్ష్మీనారాయణ వీళ్ళు భగవంతుని సన్నిధిలో చేరిపోయారు. మరి వాళ్ళని మనం గౌరవం చేసుకున్నందుకు ఈ రోజు మన మధ్యలో లేనందుకు చాలా చింతిస్తున్నాం. అదే దీంతో పాటుగా మరి మనతో పాటే విద్యను అభ్యసించి మనమై చేసేందుకు వారి పేరు తెలియజేయడానికి విచారిస్తున్నాం, చింతిస్తూ మరి వాళ్ళ పేర్లు రాణి అప్పన్న, సింహరామనాయుడు, పురాణ శ్రీను, హనుమతు గోపాల్, కెల్లి సింహాచలం, కోరాడ సురేష్. ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి వాళ్ళని మన తరపు నుండి 2 నిమిషాలు మౌనం పాటించవలసిగా అందరినీ ప్రార్థిస్తున్నాను.
జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితి వంట వెలసింది వంట నందుని ఇంట వెలసింది వంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయనంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి నే పలుగాకే పనులకు గోపెమ్మ నే పలుగాకే పనులకు గోపెమ్మ గోపించి ఇనురోట అందించెనంట వెలసిదివన్ ఊపునవోయి మాపుల కూలిచి ఊపునవోయి మాపుల కూలిచి గోపాలు భాసితి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి అమ్మ తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న పలుకగా అన్నాయని చెల్లులివి యశోద ఏదన్నా నీ నోరు చూపమనగా చూసి వెవటనే నోటం భాపుడే 14 భువన పాండముల ఆ రూపమున గగన యశోద తాపమున సించి జన్మ ధన్యతగా కాళీయ ఫణి ఫణి జాలన జన జన కాళీయ ఫణి ఫణి జాలన జన జన కేలి ఘటించిన గోప కిశోరా కంసాది దానవ గర్వాపహార కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం గోపత్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడాలి విజయతే గోపాల
రెడీ 1 2 3 యాక్షన్ ఓకే డన్ కానీ నాకు పాడమన్న ఉంటున్నాడు కాబట్టి నాకు వచ్చినట్టుగా నేను పాడుతాను తప్పులంటే చేయండి ఆది భిక్షువాణి ధన్యవాదాలు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము 50 మంది వస్తారేమో అనుకున్నాం. మరి ఇంత పెద్ద సంఖ్యలో 60 పైచీలు వచ్చారంటే మరి అందరూ ఈ రోజు ఒక మహత్వమైనటువంటి ఒక రోజు, మరి పండగ రోజు. మరి దానికి కూడా చుట్టాలు, బంధువులు, ఆత్మీయులు అందరూ ఉంటారు. అల్లుళ్ళు, మామలు, కోడళ్ళు, అక్కలు అందరూ ఉంటారు. అంటే మరి ఆత్మీయ బంధువులు విడిచిపెట్టి మరి ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం వీళ్ళు మాకంటే ఎక్కువ ఆత్మీయ బంధువులను భావించి మరి ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇక ముందు మరి నీకు ఉన్నారు నట పార్వతమ్మ, చింతాడు ప్రశాంతి, మేనక, వీళ్ళందరూ ఒకప్పుడు మంచి గాత్రం కలిగిన వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళే. మరి ఎందుకు మౌనంగా వహిస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రశాంతి పాడుతున్నారు మాట. మా స్కూల్లో మా విద్యార్థులకి నేర్పిస్తుంటాం అన్నమాట. ఆ పాటనే నేను పాడబోతున్నాను కూడా. దేశభక్తి గీతం ఎవరు అది చాలా అవసరం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది విన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది విన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే
చేరుతుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ బతకమని అర్థమందులో ఉంది దూరం ఎంతో ఉందని దిగులు పడకునేస్తమా దరికి చేర్చుదారు కూడా ఉన్నాయిగా భారం ఎంతో ఉందని బాధపడకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగరమధనం మొదలుగా విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తే అమృతమిచ్చింది అవరోధాలే ఆనంద నిధి ఉన్నది కష్టాల వారి దాటిన వారి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమి తలుచుకుంటే సత్యమి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమవుతుంది చెమట నీరు చిందా నుదిరి రాత మార్చుకో మార్చలేని లేదని గుర్తుంచుకో పిల్లే బిగించగా చేత మార్చుకో మారిపోయి కదలేదని గమనించుకో తోచినట్టుగా అందరి రాస్తాడు నచ్చినట్టుగా నీ రాతను రాయాలి నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా నీ సంకల్పానికి హావి సైతం చేతులెత్తాలి అంతుని చేతలి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది బతకమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు గెలుపు వినిపిస్తుంది వాకులన్నీ గాని చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది బతకమని అర్థమందులో ఉంది. ఈరోజు మేము ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పటికీ 33 సంవత్సరాలు దాటిందండి. మరి ఆనాటి మొదటి జ్ఞాపకాలు మా విద్యార్థులమంతా ఇక్కడ కలిసి ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు వారి యొక్క అనుభవాలు పంచుకోవడం జరిగింది. మరి ఈ అనుభూతి అనేది చెప్పనలో కాదండి, ఎంతో
ఆనందానుభూతికి మేము గురయ్యాము. మరి ఎంతో ఆనందం చెందాము. మరి ఇలాంటి కలయిక జన్మలో ఒక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి ఇంకా మునుముందు విద్యార్థులందరూ మళ్ళీ ఒక కార్యక్రమం నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. మరి ఈ అవకాశం మాకు ఎంతో మహాభాగ్యంగా భావిస్తూ మరి నేను విరమిస్తున్నాను. నా పేరు ఎరగట్టపు వరహాలు. జడ్పిహెచ్ఎస్ నిమ్మాడ 1991-92 10th క్లాస్ బ్యాచ్ మాది. మేము 82 మంది అప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసాం. సుమారుగా ఎక్కువ మంది పాస్ అయ్యాం మా బ్యాచ్లో. అలాగే ఎక్కువ మంది తమకు ఇష్టమైనటువంటి వృత్తులలో చాలామంది సెటిల్ అయ్యారు. అయితే అందరము కలిసి 34 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. మేము మళ్ళీ ఈరోజు కలవడం, ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఇవి మా జీవితంలో మరుపురానటువంటి మధుర స్మృతులుగా మిగులుతాయనడంలో సందేహం లేదు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా 70 మంది సోదరీమణులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జడ్పిహెచ్ఎస్ నిమ్మాడ. నా పేరు మెండ లక్ష్మీనారాయణ. మాది నిమ్మాడ. మేము 1991-92 10th క్లాస్ బ్యాచ్ మేము. మరి ఎంతమంది మిత్రులతో ఈరోజు కలవడం 34 సంవత్సరాల తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. మేము అందరము కలిసి మా యొక్క బాగోగులు తెలుసుకొని మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము 91-92 బ్యాచ్లో 10th చదివాము. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మధ్యలో ఒకసారి కలిసాము. కానీ చాలా సంవత్సరాల తర్వాత మా అందరం కూడా కలుసుకోవడం, ఈరోజు మా యొక్క పాత జ్ఞాపకాలను నెమరవేసుకొని, అలాగే మరి మాలో ఉండేటటువంటి విలువలు ముఖ్యంగా మా వాళ్ళ చాలామంది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుభవాలను మాకు తెలియజేయడం, ఇవన్నీ కూడా ఈరోజు వినడం వల్ల మాలో ఒక రకమైనటువంటి కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదే విధంగా మరికొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం మరి ఇలాంటి కార్యక్రమాలని మేము నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఈ పండగ సందర్భంగా ఇదొక ఆనందమైనటువంటి సందర్భం మాకు కలిసి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మేము నిమ్మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరం 10th క్లాస్ చదివాము. ఇప్పుడు సుమారుగా 34 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఇప్పుడు 10th క్లాస్ ఏజ్లో ఎలా ఒకరికొకరు పలకరించుకున్నాం, అలా మేము ఒకసారి రీసెర్చ్ అయ్యాము. అందరం ఇలా మరో కార్యక్రమం నిర్వహించుకోవడానికి మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తాం మనం. థ్యాంక్ యూ. ఈరోజు 1991-92 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్ అనమాట. ఆ రోజుల్లో ఈరోజు మేము ఒక తల్లిదండ్రుల వయసులో ఉన్నాము. 50 సంవత్సరాలు అయిపోయింది మా వయసు అందరూ కొంత దగ్గర. కానీ మేము నూతన ఉత్సాహంతో ఆ రోజు కుర్రోలుగా ఎలాగున్నామో ఈరోజు అలాగే మేము ఉండి మా కష్టాలు, మా సుఖాలను, మా అన్ని విషయాలు చర్చించుకుంటూ ప్రతి ఒక్కరు మనసులో ఉన్నాయి అన్నీ చెప్పుకున్నాం. మంచి హ్యాపీగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఒక 5 years తర్వాత మళ్ళీ కార్యక్రమం మళ్ళీ పెడదామని అనుకుంటున్నాం. మేమందరం కలిపి ఈ అక్షర శిల్పం వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అన్నీ అందించారు. జై హింద్. నా పేరు మెట్ట పార్వతమ్మ. మేము 91-92 బ్యాచ్లో 10th క్లాస్ చదువుకున్నాము. తర్వాత ఇంటర్ డిగ్రీ అయ్యాక బీఈడీ చేసి టీచర్గా సెలెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 33 సంవత్సరాలు సుమారు ఇన్ని సంవత్సరాలు కలియడం మాకు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ కండక్ట్ చేసి మళ్ళీ కలియాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. తర్వాత ఈ ఆర్గనైజర్స్ అందరికీ చాలా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేది చాలా హ్యాపీగా, ఎంజాయ్గా, చక్కగా జరుపుకున్నాం. దానికి అన్ని విధాలుగా మాకు అక్షర శిల్పం పత్రిక సహకరించినందుకు వాళ్ళకి చాలా మా బ్యాచ్ తరఫున సిబ్బందికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆనాటి మా గురువులు ఉన్నతమైనటువంటి విలువల్ని, నైతిక విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని మాకు నేర్పారు. మేము ఈరోజు ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మెలుగుతున్నామంటే మా గురువులు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప బోధనలే కారణమని మేము అనుకుంటున్నాము. మీరు
ఈరోజు మేమంతా కూడా ఆత్మీయ సమ్మేళనం కావడం మా జీవితంలో మరుపురానటువంటి మధుర స్మృతిగా నేను భావిస్తున్నాను. నేను మళ్ళీ ఇటువంటి కార్యక్రమం మనం ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ జరుపుకోవాలి మేము. అలాగే పచ్చిపుట్టు కూడా అంటే 60 సంవత్సరాల కార్యక్రమం కూడా జరుపుకోవాలి. ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది ముందు కొనసాగాలని మీరు కోరుకుంటున్నాం మీరు. అలాగే ముఖ్యంగా ఈ అక్షర శిల్పం అనేటటువంటి ఈ స్టాఫ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. మాకు ఎల్లవేళలా ఈ అక్షర శిల్పం అనేటటువంటి ఈ టీవీ ఛానల్ మమ్మల్ని ప్రోత్సహించాలని, మా కార్యక్రమాలని మరింత టెలికాస్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అక్షర శిల్పంకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మేము 1991-92లో 10th క్లాసు నిమ్మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాము. నేటికి 34 ఏళ్ళు అయింది. మేమందరము ఒక చోటున ఈ నిమ్మాడ జంక్షన్లో అందరం కలుసుకోవడం జరిగింది. చాలా అనుభూతులు పంచుకున్నాము. మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన వారు మన నటరాజు కానీ, మన సంపదరావు శ్రీను, మన దుంపల సూర్యరామేశారు, ఎరుగాట వరహాలు, వీళ్ళందరూ మళ్ళీ తవితయ్య గారు, వీళ్ళందరూ మాకు బాగా వీళ్ళందరినీ ఇంతమందిని ఏర్పాటు చేసి సహకరించినారు. మళ్ళీ 2035లో మళ్ళీ కలుసుకుంటాం. మాకు ఈ అద్భుత
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.